హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వీరాంజనేయులు. మీరు చూస్తున్నారు నిఫ్టీ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకోసం బిట్కాయిన్లో, క్రిప్టో కరెన్సీలో మనము ట్రేడ్స్ తీసుకోవడానికి అవసరమైన ఒక స్ట్రాటజీతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీ మనం యూజ్ చేసుకొని క్రిప్టో కరెన్సీలో అంటే మనము బిట్కాయిన్ కానీ ఎథీరియం కానీ సో 4x కూడా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని. అదేవిధంగా మన ఇండియన్ మార్కెట్స్లో కూడా మనము ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మనము ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. సో ఈ స్ట్రాటజీలో బేసిక్గా మనము అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు సో ఒక పాయింట్ వద్ద ఏదైతే ఒక పాయింట్ వద్ద మనకి ఈ అప్ ట్రెండ్ అనేది క్లోజ్ అయిపోయి సో రివర్సల్ అవుతున్నప్పుడు ఆ రివర్సల్ని మనము ఐడెంటిఫై చేసుకొని సో మనము సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అనమాట. అదేవిధంగా మనం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సో ఒక పాయింట్ వద్ద డౌన్ ట్రెండ్ అనేది అయిపోయి మనకి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు మనం ఆ రివర్సల్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనం అక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. బేసిక్గా ఇది మనకి రివర్సల్ స్ట్రాటజీ అనమాట. సో మనము ఈ వీడియోలో ఆ రివర్సల్స్ని మనము ఎలా ఐడెంటిఫై చేస్తాము, సో మనము ఇంట్రాడేలో మనం ఏ టైం ఫ్రేమ్లో మనము ట్రేడ్స్ తీసుకోవచ్చు, సో మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము, టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాము అనే అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనము బిట్కాయిన్లో చేస్తున్నప్పుడు మనము ఫెయిల్ అవ్వకుండా మనము డేలో 1 or 2 ట్రేడ్స్ తీసుకోవటం, సో టార్గెట్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకొని మనము డేలో మనం ఎంట్రీస్ తీసుకొని బిట్కాయిన్లో కూడా అంటే ఇప్పుడు చాలామంది మార్కెట్లో బిగినర్స్ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్స్ ఎలా చేయాలనేది చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి అనమాట. సో అదేవిధంగా బిట్కాయిన్లో కూడా నేను ఒక మంచి వీడియో అనేది మీకు పోస్ట్ చేయాలని మన ఛానల్ నుంచి అని ఎవరన్నా బిట్కాయిన్లో కూడా ట్రేడ్స్ తీసుకుంటారు అని ఉద్దేశంతో నేను మీకు ఈ స్ట్రాటజీ అనేది నేను మీకు ఇస్తున్నాను అనమాట. సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనకి స్ట్రాటజీ కూడా బాగా పనిచేస్తుంది. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏవైతే నేను ఇండికేటర్స్ నేను యూజ్ చేస్తాను, ఆ ఇండికేటర్స్ నేను ఎందుకు యూజ్ చేస్తాను, అదేవిధంగా స్టాప్ లాస్, టార్గెట్, ఇలా ప్రతి విషయంలో కూడా నేను ఏదో విధంగా నేను సైకాలజీ పాయింట్స్ నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అవి మీకు ట్రేడింగ్ కెరియర్లో మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్ట్రాటజీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్. సో మనము ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లు అనిపిస్తే ఏ సందర్భంలోనైనా కూడా ఈ వీడియో చివరి వరకు ఏ క్షణమైనా కూడా ఈ కంటెంట్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందని మీకు అనిపించినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. సో యూట్యూబ్ కూడా మన ఛానల్ని చాలామందికి, మన తెలుగు కమ్యూనిటీకి ఇది రిఫర్ చేస్తుంది అనమాట. సో నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేయగలుగుతాను. సో ఫర్దర్ డిలే చేయకుండా మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, మనకి నేను బిట్కాయిన్ నేను చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో మనకి ఇది టైం ఫ్రేమ్ వచ్చేసి 3 minutes ఫ్రెండ్స్. మనకి 3 minutesలో మనము ఈ టైం ఫ్రేమ్లో మనం ఇంట్రాడేలో చేస్తాం అనమాట. 3 minutes టైం ఫ్రేమ్లో మనం ఇంట్రాడేలో చేస్తాము బిట్కాయిన్లో. సో ఇదే విధంగా ఇదే టైం ఫ్రేమ్తో మనము బ్యాంక్ నిఫ్టీలో చేసుకోవచ్చు, నిఫ్టీలో కూడా చేసుకోవచ్చు. ఎనీ చార్ట్లో మనము ఈ సెట్టింగ్ అనేది మనం అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనము చూసారు కదా ఫ్రెండ్స్, చార్ట్ తీసుకున్నాము, తర్వాత టైం ఫ్రేమ్ కూడా మనం అప్లై చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మూవింగ్ యావరేజెస్ ఫ్రెండ్స్. సో చూడండి, మనం ఇండికేటర్స్లోకి వెళ్ళాము. సో మనకి ఇక్కడ వచ్చేసి ట్రేడింగ్ వ్యూలో మనకి 2 ఇండికేటర్స్ మాత్రమే మనకి యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ ప్లేస్లో ఇక్కడ చూడండి, మూవింగ్ యావరేజ్ రిబ్బన్, మూవింగ్ యావరేజ్ అని మీరు టైప్ చేసినా కూడా వస్తుంది అనమాట. మూవింగ్ యావరేజ్ రిబ్బన్ సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, మనకి ఈ విధంగా మనకి అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి ఈఎంఏ ఏదైతే ఉందో అది మనకి 9 తీసుకోండి ఫ్రెండ్స్. 9 అప్లై చేశాను. సో ఇలా వస్తుంది మనకి. అప్లై చేసినప్పుడు చూడండి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా మనకి మూవింగ్ యావరేజెస్ అని అప్లై అవుతుంది.
సో ఇలా వచ్చినప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూడండి మొత్తం అన్ని ఈఎంఏస్ తీసుకుందాము. అన్నీ కూడా మనకి ఈఎంఏస్ కావాలి. సో చూడండి మనకి 4 ఈఎంఏస్ కావాల్సి వస్తుంది. చూడండి ఫస్ట్ ఈఎంఏ వచ్చేసి మనకి 9 ఫ్రెండ్స్, తర్వాత 15 అనమాట, తర్వాత వచ్చేసి 52. సో ఇక్కడ మనకి ఈ లాస్ట్ ఈఎంఏ మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 52 ఈఎంఏ అనేది నేను ఎందుకు తీసుకున్నానంటే మనకి మార్కెట్లో 52 వీక్ హై, 52 వీక్ లో ఈ ఏవైతే ఇవి ఉన్నాయో మనకు మార్కెట్లో బాగా వర్కౌట్ అంటే బాగా యూజ్ అవుతాయి అనమాట. 52 వీక్ హైలో ఉన్నప్పుడు కొంత మార్కెట్ ఫాల్ అవుతుంది, 52 వీక్ లో ఉన్నప్పుడు కొంత మార్కెట్ ఫాల్ అవుతుంది. కాబట్టి అందుకోసం నేను 52 ఈఎంఏ తీసుకున్నాను అనమాట. దాంతోపాటు ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లాస్ట్ ఈఎంఏ వాల్యూ వచ్చేసి నేను 480 తీసుకున్నాను ఫ్రెండ్స్. 480 నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్ చూడండి మీకు 480 తీసుకున్నాను. అది 480 మనం ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం చెప్తాను మీకు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కలర్స్ చేంజ్ చేద్దాం. గ్రీన్ క్యాండిల్, గ్రీన్ కలర్. సో ఇది రెడ్ తీసుకుందాం. సో 50 వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తీసుకుందాం. సో ఓకే అప్లై చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి మూవింగ్ యావరేజెస్ మనకి ఈ విధంగా మనం అప్లై చేసుకుంటాం అనమాట. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఆర్ఎస్ఐ అనమాట, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. దీంట్లో మనం సెట్టింగ్స్ ఏం మార్పు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో సెట్టింగ్స్లో మనకి ఆర్ఎస్ఐ లెంత్ 14 ఉంటుంది. సో మనకి ఇక్కడ 70 రీసెట్టింగ్ ఇలా వస్తుంది. మనకి అప్లై చేసినప్పుడు ఆర్ఎస్ఐ అనేది మనకి ఇలా అప్లై అవుతుంది. సో దీంట్లో చిన్న మార్పులు చేసుకుందాం మనం. 14 ఈ లెంత్ అనేది కామన్ ఫ్రెండ్స్, దాన్ని మీరు మార్చాల్సిన అవసరం లేదు. తర్వాత చూడండి కొద్దిగా విడ్త్ పెంచుకుందాము, ఆర్ఎస్ఐ విడ్త్ పెంచుకుందాం, లైన్ విడ్త్. మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ బేస్డ్ ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అన్టిక్ చేసేసేయండి. సో అప్పర్ బ్యాండ్ వచ్చేసి మనకి లైన్స్ తీసుకుంటున్నాను, మిడిల్ బ్యాండ్ వచ్చేసి 50, ఇది కూడా లైన్ తీసుకుంటున్నాను, కలర్ చేంజ్ చేశాను. సో మీకు నచ్చిన కలర్ మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో చూడండి, సో 7 ఏం సెట్టింగ్స్ ఓకే చేశాను ఫ్రెండ్స్. సో మనకి సెటప్ అనేది క్లియర్గా చార్ట్ మీద అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి. సో చూడండి మనకి టైం ఫ్రేమ్ 3 మినిట్స్, మూవింగ్ యావరేజెస్ మనం అప్లై చేసాం అనమాట. సో ఇక్కడ ఎందుకు నేను 480 తీసుకున్నాను అంటే సింపుల్గా చెప్పాలంటే చెప్తాను చూడండి. సారీ ఫ్రెండ్స్, జస్ట్ మీకు చూడండి మనకి సింపుల్గా చెప్పాలంటే చూడండి మనకి బిట్ కాయిన్ వచ్చేసి మనకి 24 అవర్స్ మనకి రన్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 24 అవర్స్ ఓకేనా ఫ్రెండ్స్, అంటే 1 డే 24 అవర్స్ మనకి మార్కెట్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం, అంతే కదా ఫ్రెండ్స్. సో నేను 480 ఎందుకు తీసుకున్నాను అంటే 24 అవర్స్ అనమాట. 24 అవర్స్ అంటే మనము ఇది అవర్స్లో ఉంది ఫ్రెండ్స్, మనకి 1 అవర్లో ఉంది. అదే మనం మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 24 అవర్స్ ఇంటూ 60 మినిట్స్ ఫ్రెండ్స్. మనకి 1 అవర్కి మనకి 60 మినిట్స్ కదా, ఇది 24 అవర్స్ ఉంది ఫ్రెండ్స్. మనకి 24 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ మనకి 1440 మినిట్స్ వస్తుంది మనకి. అంటే 1 డేలో మనకి 1440 మినిట్స్ మనకి ట్రేడ్ అవుతుంది అనమాట బిట్ కాయిన్ అనేది. సో మనం ఏం చేస్తాము, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక డేలో మనకి ఎన్ని మినిట్స్ మనకి 3 మినిట్స్ మనకి ఎన్ని క్యాండిల్స్ మనకి ఫామ్ అవుతాయండి ఫ్రెండ్స్, డివైడెడ్ బై చూడండి
డివైడెడ్ బై 3. సో మనకి డివైడెడ్ బై 3 చేస్తే మనకి దాదాపు 480 క్యాండిల్స్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. మనం కౌంట్ చేసుకున్నా కూడా బిట్ కాయిన్లో మనకి 480 3 మినిట్స్ క్యాండిల్స్ మనకి 480 మనకి యూజ్ అవుతాయి, 480 మనకి ఫామ్ అవుతాయి అనమాట. సో మనము అందువల్ల మనము ఈ 480 అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ డే క్యాండిల్ ప్రకారము. సో మనం ఒక డేలో మనకి 3 మినిట్స్ మనం టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డే క్యాండిల్లో డేట్ 24 అవర్స్లో మనకి ఎన్ని 3 మినిట్స్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో అన్ని 3 మినిట్స్ క్యాండిల్స్ నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో మనము ఇది తీసుకోవడం వల్ల అదే మన ఇండియన్ మార్కెట్లో ఫ్రెండ్స్ మనకి, సో మన ఇండియన్ మార్కెట్లో మనము చూడండి 6:30 అనమాట. సో 6 hours 30 minutes అనుకోండి, మన ఇండియన్ మార్కెట్లో 6 hours 30 minutes అవుతుంది. సో మనం 3 minutes మనం ఇండియన్ మార్కెట్లో తీసుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి ఎంత వస్తుంది చూడండి, 6 hours చూడండి, 6 hours ఇంటూ 60 60 minutes. సో 360 అనమాట. 360 ప్లస్ 30 minutes 390 డివైడెడ్ బై 3. సో 130 వస్తుంది ఫ్రెండ్స్. సో హయ్యర్ మనకి మూవింగ్ యావరేజ్ వచ్చేసి 130 అనమాట. సో మనం 200 మూవింగ్ యావరేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనము. సో 130 3 minutes టైం ఫ్రేమ్లో అయితే మనము 130 హయ్యర్ మూవింగ్ యావరేజ్ తీసుకోవచ్చు. సో ఇది ఎందుకు ఉపయోగిస్తాను అంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, సో ఇక్కడ మనం 24 అవర్స్కి మన హయ్యర్ వాల్యూ వచ్చేసి 480 కదా ఫ్రెండ్స్. మనకి 24 అవర్స్ అంటే 1440 డివైడెడ్ బై 3 minutes వేస్తే మనకి 480 వచ్చింది. 480 మనం మూవింగ్ యావరేజ్ తీసుకున్నాం. సో మనము ఒక బిట్ కాయిన్ 3 minutes టైం ఫ్రేమ్ ఓపెన్ చేసుకున్నప్పుడు బిట్ కాయిన్ ట్రెండ్ ఎలా ఉందనేది మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్, క్లియర్గా చెప్పానంటే. సో ఈ 480 మూవింగ్ యావరేజెస్ కింద మనకి మార్కెట్ ట్రేడ్ అవుతుంది అంటే చూడండి, మనకి ఈ 480 మూవింగ్ ఏదైతే ఈ బ్లాక్ కలర్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఆ మూవింగ్ యావరేజ్ కింద కానీ మార్కెట్ ట్రేడ్ అవుతుంది అంటే అది మనకి బేరిష్ ట్రెండ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో బిట్ కాయిన్లో నేను మీకు చూపిస్తాను 480 3 minutes టైం ఫ్రేమ్. అదే మీరు 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేశారు అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఎంత తీసుకోవాలి వస్తుంది ఫ్రెండ్స్, 1440 డివైడెడ్ బై 5 minutes అనమాట. సో మీరు 5 minutesలో మనం యూజ్ చేస్తే అప్పుడు అమౌంట్ వాల్యూ వచ్చేసి మనకి 280 వస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనం అప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నప్పుడు సింపుల్గా మనకి ఇక్కడ 280 తీసుకుంటాం. సో ఇవి కామన్ ఫ్రెండ్స్. 9, 15, 52 అనేది వెరీ కామన్. ఇది ఒక్కటి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 280 టైం ఫ్రేమ్ 5 minutes. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్. సో దీని కింద మనకి ఉన్నప్పుడు మనం బై ఆపర్చునిటీస్ మనం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాం అనేది నేను ఈ స్ట్రాటజీలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇది మన బిట్ కాయిన్లో ఫ్రెండ్స్ మనకి ఇది 24 hours ఉంటుంది. సో మన ఇండియన్ మార్కెట్స్లో చూద్దాం. సపోజ్ మనం నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో కొంత లెంత్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, సపోజ్ మనం 3 minutes ఇది మనకి 280 తీసుకున్నాం ఫ్రెండ్స్ మనకి. అప్పుడు మనకి నిఫ్టీలో మనకి 6 గంటల 30 నిమిషాలు అంటే 6 గంటల 30 నిమిషాలు ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్ అక్కడ కూడా కన్ఫ్యూజ్ వస్తుంది మనకి. 6:15 కదా మనకి మన మార్కెట్ వచ్చేసి. ఒక నిమిషం ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ డాట్ కూడా వస్తుంది మనకి, అది నేను మీకు చెప్పలేదు. సో 9:15కి స్టార్ట్ అవుతుంది మార్కెట్, 3:30కి క్లోజ్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఎన్ని అవర్స్ వస్తుంది మనకి, 6-15 hours వస్తుంది మనకి. కానీ ఈ 6:30 నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్ చూడండి, మనకి మనకి 9కి మార్కెట్
ప్రీ పోస్ట్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకి గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అవుతుందంటే అందుకోసం మాత్రం ఓపెన్ అవుతుంది. ఆ 15 మినిట్స్ కూడా మనకి ట్రేడ్ జరుగుతుంది అనమాట. సో మనకి దాన్ని కూడా క్యాలిక్యులేషన్ వేసుకొని నేను మీకు 6:30 అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీకు ఈ డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ మార్కెట్లో అయితే ఇక్కడ మనము లాస్ట్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 390 కదా మనకి మినిట్స్, మనకి డివైడెడ్ బై 3 వేసుకుంటే 130 వస్తుంది. సో చూడండి మనకి 130. సో ప్రజెంట్ మనకి మార్కెట్ చూడండి అప్ ట్రెండ్లో ఉంది. సో ఈ బ్లాక్ 130 మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్లో ఉన్నట్టే ఫ్రెండ్స్ మనకి. సో ఇది ఏదైతే మూవింగ్ యావరేజ్ అనేది ఇది బ్రేక్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు మాత్రమే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, చూడండి అక్కడ మనం కొంత చేంజ్ చేసుకోవాలి. జస్ట్ లాస్ట్ ఏదైతే ఉందో 78 వస్తుంది ఫ్రెండ్స్ మనకి. 390 డివైడెడ్ బై మనం 5 వేసుకుంటే 78 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి 390 డివైడెడ్ బై 5 మినిట్స్ వేసుకుంటే 78 వస్తుంది. సో 5 మినిట్స్ ప్రకారము చూడండి మనకి ఈ బ్లాక్ మూవింగ్ యావరేజెస్ పైన ఉన్నంత వరకు మార్కెట్ మనకి అప్ ట్రెండ్లోనే ఉన్నట్టు ఫ్రెండ్స్ మనకి. సో ఈ అప్ ట్రెండ్లో మనము సెల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మన స్ట్రాటజీలో ఈ అప్ ట్రెండ్లో మనం సెల్ చేస్తాం అనమాట. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఏదైతే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బై చేస్తాం. అది ఏ విధంగా బై చేస్తాము అనేది మాత్రం నేను మీకు క్లియర్గా, అంటే రివర్స్ అవుతుంది మార్కెట్, అక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనమాట. సో ఈ స్ట్రాటజీ నేను క్లియర్గా మీకు ఎలా ఎంట్రీస్ తీసుకోవాలనేది, ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంతవరకు మీకు అర్థమైందని భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో ముందుకెళ్ళిపోదాం. సో బిట్ కాయిన్ ఓపెన్ చేశాను, 3 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ చేంజ్ చేశాను 480. మనం క్రిప్టో మార్కెట్ ప్రకారం నేను చేంజ్ చేశాను ఫ్రెండ్స్. సో 14440 డివైడెడ్ బై 3 = 480. సో మన సెట్టింగ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా రివర్సల్ మనం ఐడెంటిఫై చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ లైవ్ మార్కెట్ ఫ్రెండ్స్ మనకి, ఇది లైవ్లో మార్కెట్లో మనం ఇప్పుడు ప్రజెంట్ నేను రికార్డ్ చేసేటప్పుడు మార్కెట్ లైవ్ జరుగుతుంది. సో అది ఈ లైవ్లోనే నేను మీకు చూపిస్తాను, బ్యాక్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు. చూడండి, సో ఫస్ట్ మన కన్ఫర్మేషన్ ఏది ఫ్రెండ్స్ మనకి చూడండి ఇక్కడ 480 ఈ మూవింగ్ యావరేజ్ బ్లాక్ అనేది హైలో ఉంది. సో అదేవిధంగా చూడండి దాని కింద నెక్స్ట్ 52 మూవింగ్ యావరేజ్ కూడా 480 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. అదేవిధంగా 15 మూవింగ్ యావరేజ్ కూడా 52 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. 15 మూవింగ్ యావరేజ్ అనేది 9 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. సో పర్ఫెక్ట్ డౌన్ ట్రెండ్ కదా ఫ్రెండ్స్ మనకి. క్యాండిల్స్ కూడా మనకి వాటి కిందే ఫామ్ అవుతున్నాయి. సో మనకి డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఏదైతే కండిషన్ ఉందో మీకు క్లియర్గా ఫ్రెండ్స్, ఈ కండిషన్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీ ఒక్కటి చాలు ఫ్రెండ్స్. మనకి డేలో 1 or 2 ట్రేడ్స్ మనము బిట్ కాయిన్లో కూడా పర్ఫెక్ట్గా ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. అది కూడా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో. మీరు వేరే టైం ఫ్రేమ్స్ కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. క్లియర్గా మీరు ఈ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా. సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను, సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కండిషన్ ఏంటి ఫ్రెండ్స్, మనకి 480 మూవింగ్ యావరేజ్ కింద 52 మూవింగ్ యావరేజ్ ఉండాలి. 52 మూవింగ్ యావరేజ్ కింద 15 మూవింగ్ యావరేజ్ ఉండాలి. సో లాస్ట్ 9 మూవింగ్ యావరేజెస్ కూడా ఇలా పార్లల్గా ఒకదాని కింద ఉండాలన్నమాట మనకి డౌన్ ట్రెండ్. అదేవిధంగా క్యాండిల్స్ కూడా వీటి కింద మనకి ఫామ్ అవుతూ ఉండాలి. సో డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. సో
ఈ కింద ఫామ్ అవుతున్నప్పుడు సో మనం ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఉంది కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ ఉంది కదా. సో 70 ఇది అప్పర్ వాల్యూ వచ్చేసి 70 ఫ్రెండ్స్, మనకి డౌన్ వాల్యూ వచ్చేసి 30 అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది 30 ఈ లోయర్ బ్యాండ్ ఏదైతే ఆర్ఎస్ఐ అది టచ్ చేసినప్పుడు సో సెకండ్ కన్ఫర్మేషన్ ఏది ఫ్రెండ్స్ మనకి, సో ఇలా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి 30 దగ్గరకు వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మనకి. సో అప్పుడు మార్కెట్లో ఏమైనా డైవర్జెన్స్ ఫామ్ అవుతున్నాయా లేవా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఆర్ఎస్ఐలో మనకి ఏమైనా డైవర్జెన్స్ ఫామ్ అవుతున్నాయా 30 బిలో వచ్చినప్పుడు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మనం చూడండి ఈ లెవెల్ చూడండి ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ మనకి ఇది లోయర్ లో, ఇది కూడా లోయర్ లో ఫ్రెండ్స్. సో ఈ లో కన్నా కూడా ఈ లో డౌన్లో ఉందన్నమాట. సో కానీ ఇక్కడ చూడండి మనకి, సో ఇక్కడ మనకి ఇలా ఫామ్ అయింది, కానీ ఇక్కడ చూడండి మనకి మార్కెట్ ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ చూపిస్తుంది, మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఫామ్ అయింది అనమాట. ఇక్కడ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లోయర్లో ఫామ్ చేస్తుంది, కానీ ఆర్ఎస్ఐ వచ్చేసి మనకి హయ్యర్లో ఫామ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ డైవర్జెన్స్ అనేది మనకి 30 లోయర్ బ్యాండ్ దగ్గర మనకి చూపించింది అనమాట. సో మనం అలర్ట్ అయిపోతాం. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి ఫ్రెండ్స్ మనకి ఇది డైవర్జెన్స్ అనమాట. సో మనకి ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. సో మనం రివర్స్ అవ్వగానే ఎంట్రీ తీసుకోం ఫ్రెండ్స్ మనకి. సో ఫస్ట్ ఏదైతే స్వింగ్ లో ఉందో ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని మనం ఒక లైన్ గీసుకుంటాం ఫ్రెండ్. ఇది హై అనమాట, మనకి ఈ ఏరియా మనకి హై. సో నెక్స్ట్ స్వింగ్ ఏదైతే మనకి చూడండి ఇక్కడ మనకి ఇది హయ్యర్లో ఫామ్ చేసింది. సో ఇది స్వింగ్ లో ఫ్రెండ్స్. సో ఇది మనకి ఈ హై అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఫస్ట్ స్వింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఏదైతే హైయర్ హై ఆర్ఎస్ఐ హైయర్ హై ఫామ్ చేయగానే ఫస్ట్ స్వింగ్ లో ఏదైతే స్వింగ్ హై క్రియేట్ చేసిందో ఆ స్వింగ్ హై అనేది మనం ఇలా నోట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే మనకు అర్థమవుతుంది ఇక్కడ డైవర్జెన్స్ ఫామ్ అవుతున్నాయి అని. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే మనకు అర్థమవుతుంది. సో అప్పుడు మనము ఇక్కడ లెవెల్ గీసుకున్నాం అనమాట చూడండి. సో మనము ఎంట్రీ తీసుకోకూడదు ఫ్రెండ్స్, డైవర్జెన్స్ ఫామ్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో చూడండి మనకి ఎంట్రీ మనం ఎప్పుడు తీసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్. మనకి రెండు కన్ఫర్మేషన్స్ మనకి మార్కెట్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్ అనమాట. మూవింగ్ యావరేజెస్ అనేది మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ మూవింగ్ యావరేజెస్ కన్ఫర్మేషన్ అయిపోయినాయి. రెండోది వచ్చేసి మనకి ఆర్ఎస్ఐ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో థర్డ్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇంకా ఏదైతే మనకి థర్డ్ మనం ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మనం ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ లో క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే ఈ లో క్రియేట్ చేసిన తర్వాత ఏ హై అయితే ఉందో ఆ హై అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము ఈ హైని మనం మార్క్ చేసుకోవాలి. సో ఈ హై అనేది మనం బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తాం. సో చూడండి ఈ లెవెల్ మనకి చూసాం కదా ఫ్రెండ్స్, మనం నోట్ చేసుకున్నాము, ఆ లెవెల్ గీసుకున్నాము. ఇక్కడ మనకి డైవర్జెన్స్ ఇచ్చాయి, డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్. ఫస్ట్ మనకి డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్ మనకి డౌన్ ట్రెండ్. సెకండ్ వచ్చేసి డైవర్జెన్స్ ఫామ్ అయిపోయింది. సో రెండు ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఏదైతే ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో మనం అది ఐడెంటిఫై చేసాము, అక్కడ మార్క్ చేసుకున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది.
సో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే చాలా క్లియర్, ఒక చిన్న మంచి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చూడండి ఇక్కడ మనకి ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కదా ఫ్రెండ్స్. చూడండి మనకి ఇక్కడ క్యాండిల్ బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి బ్రేక్ చేసేసింది. చూడండి ఈ క్యాండిల్ బ్రేక్ చేసేసింది. సో చూడండి మనకి బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ ఏరియాకి రాలేదు కదా ఫ్రెండ్స్. మనకి ప్రైస్ అనేది బ్రేక్ చేసింది. సో మనకి ఇక్కడ రీటెస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి రీటెస్ట్ లేకుండా మనం ఎంట్రీ తీసుకోం అసలు పక్కా. సో రీటెస్ట్ అయ్యేంత వరకు మనం, ఈ ఏరియా రీటెస్ట్ అయ్యేంత వరకు మనం ఎంట్రీ తీసుకోమన్నమాట. సో మనకి రీటెస్ట్ అవ్వలేదు. చూడండి ఈ ఏరియాలో రీటెస్ట్ అవ్వలేదు. సో మనకి ఏమన్నా రీటెస్ట్ అయిందా లేదా, ఈ లెవెల్ మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో చూడండి మనకి ఈ ఏరియాలో రీటెస్ట్ అయింది. చూడండి ఈ ఏరియాలో మనకి రీటెస్ట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ ద ఎంట్రీ క్యాండిల్ ఫ్రెండ్స్ మనకి. సో చూడండి క్యాండిల్ హై వచ్చేసి ఎంట్రీ పాయింట్, క్యాండిల్ లో వచ్చేసి స్టాప్ లాస్ ఫ్రెండ్స్. సో 1:5 ఫ్రెండ్స్ మనకి. సో 1:5 అనమాట. సో చూడండి 1:5 ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 50% మీరు లాస్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ మనకి 50%, 1:5 అంటే 50% బుక్ చేసుకొని మీరు మనం ఏదైతే మిగిలిన 50% ఏదైతే ఉందో దాన్ని మీరు 1:2 వరకు వచ్చేంత వరకు మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో 1:2 కూడా మనకి అయిపోయింది. సో 1:5 వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా 50% బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత మీ ప్రైస్ పాయింట్ వద్ద మిగిలిన ఆల్మోస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని 2 వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సో మనం ఇక్కడ 1:2 ఇచ్చేసింది చూడండి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది మార్కెట్ 1:2 ఇచ్చేసింది మనకి. సింపుల్ ఫ్రెండ్స్. ఇది మనం డౌన్ సైడ్ ఉన్నప్పుడు, సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు మనము క్లియర్గా ఈ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. సో మనం ఇంకోటి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇది మనం బిట్కాయిన్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. 3 minutes టైం ఫ్రేమ్లో చూడండి మళ్ళీ మనకి ఏదన్నా ఎక్కడన్నా మార్కెట్ ఆపర్చునిటీ ఇచ్చిందా లేదా. సో చూడండి ఫ్రెండ్స్, సో ఈ ఏరియాలో మనకి చెక్ చేద్దాం. ఇంత మనకి ఇది కదా. సో చూడండి మనకి డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్ కన్ఫర్మ్. సో చూడండి మనకి డౌన్ ట్రెండ్లో ఉంది కదా. సో డౌన్ ట్రెండ్లో ఉంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది RSI డైవర్జెన్స్ ఏమన్నా ఫామ్ అవుతుందని చూసుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ఇది స్వింగ్ హై. సో ఈ స్వింగ్ని ఇది టచ్ చేసింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి డైవర్జెన్స్ ఫామ్ అయింది చూడండి. సో మీకు హారిజాంటల్ లైన్ గీస్తాను. సో చూడండి ఈ లో. సో ఈ లోన్ టచ్ చేసినాయి ఫ్రెండ్స్ మనకి ఈ క్యాండిల్స్. సో మనకి డైవర్జెన్స్ ఫామ్ అయినాయి ఫ్రెండ్స్ మనకి. సో చూడండి ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు క్లియర్గా వినండి. చూడండి సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఈ విధంగా కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు అని చెప్పడం కోసం అనమాట. ఈ సెటప్ ఇది మనకు ఉపయోగపడుతుంది. సో చూడండి మనకి ఇక్కడ డైవర్జెన్స్ ఫామ్ అయినాయి కదా. చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ అనేది ప్రతి చోట పనిచేస్తుంది, కాకపోతే మీరు పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది లోయర్లో ఫామ్ చేసింది ఇక్కడ. సో మనకి డైవర్జెన్స్ హయ్యర్ హై ఫామ్ చేసింది. సో డైవర్జెన్స్ కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఈ స్వింగ్ ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఫ్రెండ్స్, మనకి ఈ స్వింగ్ హై చూసారు కదా. సో ఈ స్వింగ్ హై వచ్చేసి ఇది అంతేగా ఫ్రెండ్స్. సో మార్క్ చేసుకున్నాం. సో ఈ స్వింగ్ హై మార్క్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ అ జోన్. సో
ఫామ్ చేసింది కదా ఫ్రెండ్స్. మనకి ఈ స్వింగ్లో ఎక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది ఫ్రెండ్స్. మనకి ఈ ఏరియాలో టచ్ చేసింది, బ్రేక్ చేసింది, కింద మార్కెట్ కిందకి వెళ్ళింది, ఇక్కడ లో హయ్యర్ హై ఫామ్ చేసింది. సో చూడండి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఈ క్యాండిలే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది యాక్చువల్గా, కానీ చూడండి మనకి ఇది బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ హై కూడా బ్రేక్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఏం చేసింది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో మనకి ఇక్కడ హైయర్ హై ఫామ్ చేసింది. సో చూడండి ఇక్కడ మనకి ఏదైనా స్వింగ్ హై ఉందా, సింపుల్గా ఇది స్వింగ్ హై. సో ఈ స్వింగ్ హై కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది స్వింగ్ హై మనకి, యాక్చువల్గా ఒరిజినల్ స్వింగ్ హై ఇది ఫ్రెండ్స్. మనకి ఇది బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీస్ తీసుకోవాలి వాస్తవంగా. కానీ అంతకన్నా బిఫోర్గా ఏదన్నా ఇలా స్వింగ్ హై బ్రేక్ చేసింది అనుకోండి, సో ఆల్రెడీ మనకి ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఇచ్చింది, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని మీకు మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో ఇక్కడ ఏదైనా స్వింగ్ హై బ్రేక్ చేసినా కూడా, సో చూడండి మనకి బ్రేక్ చేసిందా, సో ఈ ఏరియాలో ఇక్కడ క్యాండిల్ బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. చూడండి బ్రేక్ చేసింది, మళ్ళీ ఈ క్యాండిల్ హైని కూడా టచ్ చేసింది. సో ఈ ఏరియా టచ్ చేసింది చూడండి, ఈ ఏరియా రీటచ్ చేసింది, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. సో చూడండి ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇన్సైడ్ క్యాండిల్, ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ ఫ్రెండ్స్, మనకి ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ. సో చూడండి మనకి లాంగ్ పొజిషన్, ఇది హై ఎంట్రీ. సో ₹1 బఫర్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ₹1 బఫర్, స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్స్ వద్ద. సో చూడండి మనకి 1:5 ఫ్రెండ్స్, మన ఫస్ట్ టార్గెట్ 1:5. అది వెరీ ఇంపార్టెంట్. మీరు 1:5 బుక్ చేసుకున్న తర్వాత మీరు ట్రైలింగ్ పెట్టుకోండి. సో 1:2. సో 1:2 ఇస్తే 1:2 ఇస్తే 1:2. సో 1:2 కూడా ఇచ్చేసింది ఆల్మోస్ట్ మనకి. సో ఫ్రెండ్స్ ఇట్లా మనం ఎంట్రీస్ తీసుకోవాలన్నమాట. సో మనము అప్ ట్రెండ్లో, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఇలా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. తర్వాత అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా మనం ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓకే, మన డౌన్ ట్రెండ్లో చూడండి, ఇక్కడ మనకి అప్ ట్రెండ్ ఉంది కదా. సో చూడండి మనకి అప్ ట్రెండ్ ఏదైనా ఉందా. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం సెల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ డైవర్జెన్స్ ఏం ఫామ్ అవ్వలేదు. సో ఇక్కడ డైవర్జెన్స్ ఫామ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకి చూడండి అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక ఎంట్రీ. సో చూడండి సింపుల్ అనమాట. అరే ఏ టైం ఫ్రేమ్ ఉపయోగించాలి, ఏ సెట్టింగ్స్ ఉపయోగించుకోవాలి, అసలు ఇలాంటివి ఏం కన్ఫ్యూజ్ లేకుండా ఇది మీరు వర్కౌట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం క్రిప్టోలో కూడా, ఫోరెక్సెస్లో కూడా మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. మనం మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మనము ఆ మార్కెట్ యొక్క డేలో ఎన్ని అవర్స్ అది మనకి వర్కౌట్ అవుతుంది, ట్రేడ్ జరుగుతుంది, ఆ ట్రేడ్ ప్రకారం మనం మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో చూడండి మనకి సెల్లింగ్ వైపు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు చూడండి. సో చూడండి ఇది హై వచ్చేసి, ఇది హై చూడండి, ఇక్కడ మనకి డైవర్జెన్స్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా డైవర్జెన్స్ ఫామ్. సో ఇది మనకి లో ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. సో మనకి లో బ్రేక్ చేసింది. సో ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ని ఇది క్లోజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ మనకి. సో నో ఎంట్రీ అనమాట. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో ఈ హైని ఇక్కడ టచ్ చేసింది. ఇక్కడ ఆల్రెడీ డైవర్జెన్స్ ఫామ్ అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూడండి ఇక్కడ డైవర్జెన్స్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా చూడండి ఇది హయ్యర్ హై ఫామ్ చేసింది. సో మనకు కావాల్సింది ఏమంటే ఫ్రెండ్స్, మనకి స్వింగ్ లో. సో ఇది మనకి మెయిన్ స్వింగ్ లో అనమాట. సో ఇది మెయిన్ స్వింగ్లో, ఆ లోపు ఏదైనా స్వింగ్ లో ఫామ్ అయిందా లేదా చూద్దాం. స్వింగ్స్ ఏమైనా ఫామ్ అయినా చూడండి, ఇక్కడ డైవర్జెన్స్ ఫామ్ అయినాయి కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫామ్ అయింది కదా. సో చూడండి సో దిస్ ఈస్ ద జోన్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ
ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఇదిగో ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది చూడండి, మనకి ఈ జోన్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, టచ్ చేసింది చూడండి, మనకి మార్కెట్ రివర్స్ వచ్చింది, రీటెస్ట్ చేసింది ఫ్రెండ్. మనకి ఇక్కడ బ్రేక్ చేసేసింది కదా క్యాండిల్ మనకి. సో చూడండి మనకి ఈ జోన్ బ్రేక్ చేసేసింది కదా, ఆల్రెడీ బ్రేక్ చేసేసింది చూడండి. సో మనకి జోన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి జోన్ అనమాట, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. సో బ్రేక్ చేసేసింది మనకి, ఈ క్యాండిల్ బ్రేక్ చేసేసింది, ఇగో ఈ టోటల్ ఇదంతా జోన్ బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి మనకి రీటెస్ట్ చేసింది చూసారు కదా. సో మనకి ఇలా బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది. సో చూడండి మనకి ఇక్కడ మంచి పర్ఫెక్ట్ రెడ్ క్యాండిల్. సో చూడండి ఇక్కడ మన ఎంట్రీ చూసుకోవచ్చు కదా, ఎంట్రీస్ ఎలా తీసుకోవచ్చు చూడండి. షార్ట్ పొజిషన్, ఈ క్యాండిల్ మనకి లో బ్రేక్ చేయలేదు, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ జోన్లో చూడండి మంచి రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఆ క్యాండిల్ ఏదైతే హై ఉందో అది హై, స్టాప్ లాస్ 1 రూపీ బఫర్ అనమాట. సో చూడండి మనకి 1:5 అనేది టార్గెట్. సో చూడండి 1:5 టార్గెట్, 50% బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 50% బుక్ చేసుకోవటం. నెక్స్ట్ 1:2కి మనం ఏం చేయాలి, మనం జస్ట్ మన ప్రైస్ పాయింట్ వద్ద మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. సో మనం 1:2 కూడా ఇచ్చేసింది చూడండి, ఇచ్చేసింది. సో సింపుల్గా మనము డేలో 1 or 2 ట్రేడ్స్ పర్ఫెక్ట్గా మనం చేయాల్సిన ఫ్రెండ్స్ ఒకటే, మనం చేయాల్సిన ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్రెండ్ పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవటం, నెక్స్ట్ మనం డైవర్జెన్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవటం, పర్ఫెక్ట్గా మనం ఎంట్రీస్ తీసుకోవటం అనమాట. సో మనము ఫుల్ టైం ట్రేడర్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫుల్ టైం ట్రేడర్స్ మనం చార్ట్లో చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో మార్కెట్ 24 hours ఉంటుంది మనకి. ఏ టైం ఫ్రేమ్ ఎక్కడైతే మనకి మార్కెట్ అవకాశం ఇస్తుందో ఆ అవకాశం ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి మనకి డౌన్ ట్రెండ్ ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ కూడా మనకు అవకాశం ఇచ్చింది. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్, బ్యాక్ టెస్ట్ చేయండి. సో మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అంటేనే మీకు, నేను చెప్తే మీకు కాన్ఫిడెంట్ రాదు ఫ్రెండ్స్. మనకి నేను చెప్పాను మీరు డైరెక్ట్గా వెళ్ళి నేను ట్రేడ్ చేస్తాను అంటే మీకు కాన్ఫిడెంట్ రాదు ఫ్రెండ్స్. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మీకు కాన్ఫిడెంట్ వస్తే మీరు స్ట్రాంగ్గా మీరు ఎంట్రీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ మనకి, ఇక్కడ కూడా మనకి వర్కౌట్ అయిందా లేదా చూద్దాం. సో చూడండి మనకి డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్. సో ఇక్కడ మనకి డైవర్జెన్స్ ఫామ్ అయినాయి. సో ఆర్ఎస్ఐ మనకి డైవర్జెన్స్ ఫామ్ అయినాయి. సో స్వింగ్ హై వచ్చేసి చూడండి, ఇది స్వింగ్ హై. సో చూడండి మనకి స్వింగ్ హై, ఇక్కడ మళ్ళీ చూడండి బ్రేక్ చేసి మార్కెట్. సో ఇక్కడ క్యాండిల్ ఫార్మేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఆ ఏరియాలో మనకి చూడండి పియర్సింగ్ క్యాండిల్ చూడండి, బిఫోర్ రెడ్ క్యాండిల్ చూసారు కదా, బిఫోర్ రెడ్ క్యాండిల్ 50% అబౌవ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు కదా. సో అవి కూడా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంట్రీస్ తీసుకునేటప్పుడు అరే క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, పియర్సింగ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, బుల్లిష్ సింగిల్ ఫింగ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, అక్కడ మనకి ఏదో ఒక క్యాండిల్ సైకాలజీ మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హైలో మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎంత టార్గెట్ ఇచ్చిందా లేదో చూద్దాం. సో ఇక్కడ చూడండి లో వచ్చేసి స్టాప్ లాస్. సో 1:, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 1:5. సో 1:5 ఇక్కడ మనం ఫెయిల్ అయిపోయాం చూడండి, 1:5. సో ఇది 1:5 టార్గెట్ ఇవ్వలేదు, మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మనకి దాదాపు ఇక్కడ చూడండి 1:5 మినిమం బుక్ చేయండి ఫ్రెండ్స్. సో మినిమం 1:5 బుక్ చేయండి. కానీ ఇక్కడ చూడండి మనకి 1:1 వరకు పైన వచ్చేసింది. సో 1:1 వచ్చిందంటేనే మీరు ఫ్రెండ్స్ మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకా వెయిట్ చేయొద్దు ఫ్రెండ్స్. మరి ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం లాక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. 1:1 వచ్చిందంటే దాదాపు మనం 1:5 అంటే చూడండి, 1:5 అంటే మనం 50% అబవ్ వచ్చేసాం చూడండి, మనకి 50% అబవ్ టార్గెట్కి వచ్చేసాం. మనం దాదాపు ఇంకొన్ని పాయింట్స్ ఉంటే మన టార్గెట్ హిట్ అవుతుంది అనమాట. అలాంటి స్టేజ్లో మనము స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్? సో నేనేం చెప్తానంటే ఇలాంటి స్టేజ్లో మనకు మార్కెట్ ప్రైస్కి వచ్చేసేయండి మీరు. 1:5 1:1 కన్నా పైకి మార్కెట్ వెళ్ళిపోయిందంటే మీరు ఏదైతే పాయింట్ పెట్టుకున్నారో, అంటే మీరు ఎక్కడైతే
బై చేశారో ఆ పాయింట్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అందరితో అంటే మనకి నో లాస్ నో ప్రాఫిట్ అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇది పాయింట్ నోట్ చేసుకోండి క్లియర్గా, ఇది మనకి లెర్నింగ్ పాయింట్ అనమాట. సో మన ప్రాఫిట్స్ని లాక్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ట్రేడ్లో మనము సేమ్ ప్రైస్ మనం ఎంత కొన్నామో అంతకు అమ్ముకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ మనకి లెంత్ చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. సో నేను మీకు ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నిట్లో మనకి వర్కౌట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. 100 లైక్స్ మాత్రం ఈ వీడియోకి వచ్చింది అంటే, సో నేను ట్రెండింగ్ మార్కెట్లో ఇప్పుడు మనం రివర్సల్ మనం తీసుకుంటున్నాం కదా క్రిప్టోలో. సో మనం ట్రెండింగ్ మార్కెట్లో మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు అనే ఒక స్ట్రాటజీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల కనీసం మీరు ఒక 50 షేర్స్ అన్నా చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోని ఒక 50 షేర్స్ 100 లైక్స్ వచ్చినా నేను మళ్ళీ ఇంకో స్ట్రాటజీ క్రిప్టోలో నీకు ఇంకో స్ట్రాటజీతో నేను మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.